హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ స్టేర్. ఈ వీడియోలో అయితే నేను మొత్తం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను. నేను క్లచ్తో నేను ఇంజిన్ ఆన్ చేశాను. సో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇలా అయితే చూపిస్తుంది ఫస్ట్. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇంజిన్ స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా నాకు అడ్రనెక్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంజిన్ స్టార్ట్ అయిందని చెప్పి. సో ఇది మన స్టీరింగ్ వీల్ ఏ పొజిషన్లో ఉందని చెప్పి, స్టీరింగ్ మన ఎదర్ వీల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయని చెప్పి మన ఇక్కడ స్టీరింగ్ తిప్పేదాన్ని బట్టి మనం ఇక్కడైతే చూడొచ్చు. దీంతోపాటు ఈ డోర్ అయితే నాది సైడ్ క్లోజ్ సరిగ్గా ఓపెన్లో ఉందని చెప్పి చూపిస్తుంది. సో దీన్ని అయితే మనం క్లోజ్ చేసుకుంటే, సో మనకి ఇది ఏంటంటే రాజేష్ జాగ్రత్తగా వెళ్ళిరా, సీట్ బెల్ట్ పెట్టుకో, బాయ్, టేక్ కేర్. ఇదేంటంటే పర్సనలైజ్ గ్రీటింగ్ అంటారు. అంటే లైక్ మనం అన్ని డోర్స్ క్లోజ్ మనం ఎప్పుడైతే వెహికల్ ఆన్లో ఉంటుందో అప్పుడు మనకి ప్రతిసారి ఈ నోటిఫికేషన్ ఏదైతే మన అడ్రనెక్స్లో సెట్ చేసుకున్నామో మనకి వాయిస్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచరే, లైక్ ఎవ్రీ టైం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో దీంతోపాటు ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కంప్లీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ బటన్స్ అయితే చూద్దాం. ఇది మెనూ బటన్ ఫస్ట్ వచ్చి, నెక్స్ట్ ఇవి వచ్చి మెనూని ఎదరికి వెనక్కి మూవ్ చేసుకోవడానికి, మధ్యలో ఇది వచ్చి ఓకే బటన్, అలా ఓకే బటన్. సో ఫస్ట్ మనం అయితే ఇప్పుడు మెనూ అయితే ఆన్ చేస్తున్నాను నేను. సో మెనూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే అంటే ఈ బటన్ని క్లిక్ చేశాను నేను. మెనూ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాక మనకైతే ఇప్పుడు చూసారా డ్రైవ్ ఇన్ఫో. ఇది డ్రైవ్ ఇన్ఫో అంటే లైక్ మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో నేను ఆ యారో మార్క్ దానికి కిందకి మూవ్ చేసేటప్పటికి మనకి ట్రిప్ బి చూపించింది. సో ఈ డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. టైం, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇవైతే మనకి డ్రైవ్ ఇన్ఫోలో కనిపిస్తాయి. ఇవి కాకుండా నెక్స్ట్ ఫీచర్స్కి నెక్స్ట్ ఏమన్నా చూడాలనుకుంటే మళ్ళీ ఒకసారి మెనూ మీద క్లిక్ చేస్తే మనకు బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్కి వచ్చినట్లయితే ఫ్యూయల్ ఇన్ఫో. సో మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. ఫ్యూయల్ ఇన్ఫోలోకి వెళ్తే మనకి యావరేజ్ ఎంత, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంది, మనకి ఇప్పటిదాకా పెట్రోల్ యావరేజ్ ఎంత ఇచ్చింది అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో మళ్ళీ మెనూ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. సో మళ్ళీ వెహికల్ ఇన్ఫో మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఎంటర్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి టైర్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో కరెంట్లీ అన్నిటికి 32 అని చూపిస్తుంది. ఇది మరీ అంత యాక్యురేట్ కాదు కానీ పర్వాలేదు, లైక్ వన్ వేరియేషన్తో అలా మనకు బాగానే చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చి దీనికి టెంపరేచర్ కూడా మనకు చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేశాను నేను దీన్ని. కిందకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి అక్కడ చేంజ్ అవుతుంది. మీరు చూస్తే ఇప్పుడు సో నేను ఇలా స్క్రోల్ చేస్తున్నాను. సో టెంపరేచర్, టైర్ ప్రెషర్ రెండు మనకి ఆ బటన్ బట్టి మనకు స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. సో ఎంత టెంపరేచర్ ఉందని చెప్పి చూపిస్తుంది ఒక్కో టైర్లో ఒకలాగా. సో మళ్ళీ బ్యాక్ వచ్చాం మనం. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నావిగేషన్కి వెళ్దాం. నావిగేషన్ లాస్ట్లో చూపిస్తాం. ఇది డిస్ప్లే లేఅవుట్స్కి వెళ్దాం. ఈ డిస్ప్లే లేఅవుట్స్కి వచ్చినట్లయితే దీంట్లో మనకి మొత్తం మినిమల్, నార్మల్, ఇన్ఫర్మేషన్ అని చెప్పి మొత్తం ఈ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో మినిమల్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ డేటా మీద చూపిస్తుంది. ఏదైతే మనకి గేర్ ఇండికేషన్ అండ్ ఇవంటే పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాకైతే నేను మినిమల్ అయితే పెడుతున్నాను చూడండి. మన ఇందా నుంచి వస్తుంది మినిమల్. సో ఇది మినిమల్ మనకి. సో మొత్తం బ్యాక్ వచ్చి చూపిస్తాను. మినిమల్లో పెడితే మనకి అసలు ఆ ఇన్ఫో అనేది ఎలా వస్తుందని చెప్పి చూపిస్తాను మీకు. మోస్ట్లీ మనం ఫ్యూయల్ ఇన్ఫోలో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎంత ఉంది ఫ్యూయల్ అని కనిపిస్తాయి. సో ఇలా కనిపిస్తుంది మనకి మినిమల్ మోడ్లో. అదే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దానికి వెళ్దాం మనం. సో ఇది ఇన్ఫర్మేషన్. సో చూడొచ్చు మనకి ఏదైతే ఈ ఉన్నాయి సర్కిల్స్ కింద కనిపిస్తున్నాయో స్పీడ్ అండ్ గేర్వి, అవి చిన్నగా అయిపోతాయి బాగా. మెయిన్ ఎక్కువైతే ఈ డేటా చూపిస్తుంది మొత్తం ఈ టైప్లో. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ మోడ్లో చూద్దాం. సో ఇది నార్మల్ మోడ్. ఇవి ఏంటంటే దానికి దీనికి కొంచెం మధ్యలో లైక్ మినిమల్కి ఇన్ఫర్మేషన్కి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఇది. సో ఇవి మనకి ఉన్న డిస్ప్లే ఆప్షన్స్. ఇవి కాకుండా నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఏమేమి చూద్దాం. సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే మనకి మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి.
ఓకే. ఫ్యాక్టరీ రీసెట్ అంటే మొత్తం మనం ఏదైతే ఇప్పుడు దాకా డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటామో అన్నీ రీసెట్ అయిపోతాయి. లైక్ మనం ఫోన్లో ఎలా అయితే మనం కొత్త ఫోన్లో రీసెట్ చేసుకుని మళ్ళీ అలా వస్తుందో ఆ టైప్లో మనకి ఇది. సో ఇది లోపలికి వెళ్ళిన తర్వాత కింద కన్ఫర్మ్ కొడితే కిందకు వచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టామంటే అది మనకి రీసెట్ అవుతుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి నేను పైకి వెళ్ళి బ్యాక్ వచ్చేసాను మళ్ళీ. ఇప్పుడు క్లాక్ టైప్కి వచ్చినట్లయితే మనకి దీంట్లోకి వెళ్తే మనకి దీంట్లో అనలాగ్ క్లాక్ కావాలంటే అనలాగ్, డిజిటల్ కావాలంటే డిజిటల్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే డిజిటల్ పెట్టుకున్నాను. సో అనలాగ్ కావాలంటే దాని మీదకి వెళ్ళి ఎంటర్ క్లిక్ చేస్తే అనలాగ్ వస్తుంది. సో నాకు డిజిటల్ కావాలి కాబట్టి డిజిటల్కి వచ్చేసాను. బ్యాక్ వచ్చాను మళ్ళీ. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్. ఇప్పుడు సౌండ్ చూద్దాం. సౌండ్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్న్ సిగ్నల్కి సంబంధించిన సౌండ్స్ అని ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. టర్న్ సిగ్నల్ సౌండ్ ఇది. సో సౌండ్ 1 అలా ఉంటుంది. సౌండ్ 2 ఇది. సో సౌండ్ 3 ఇవి మనం టర్న్ ఇండికేటర్ వేసినప్పుడు మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో నేను సౌండ్ 2 సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి బ్యాక్ వచ్చండి. సో నేను బటన్ మూమెంట్ అనేది దీంట్లో క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే అప్పుడు మీకు డిస్ప్లే అనేది క్లియర్ కనిపించదు కాబట్టి మెయిన్ డిస్ప్లేలోనే ఫోకస్ చేస్తున్నాను నేను. ఇది జస్ట్ అప్ యారో డౌన్ యారో అంతే మనం మూవ్ చేసుకోవడం. బ్యాక్ కావాలంటే మళ్ళీ మనం మెనూ బటన్ మీద క్లిక్ చేయడమే అంతే. సో మళ్ళీ మెనూ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మిగతావి ఇక్కడ చూపిస్తాను. లైక్ బ్యాక్ వచ్చేసాను. సౌండ్లో మనకి మళ్ళీ నెక్స్ట్ టర్న్ సిగ్నల్ వాల్యూమ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది మనం అంటే మనం ఎంత సౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్పి దాన్ని బట్టి మనకి హెవీగా వస్తుంది అలా ఉంటుంది సౌండ్. ఇది మనం 2లో ఇలా వస్తుంది, 1లో ఇంత చిన్నగా వస్తుంది. సో 2 బెస్ట్. సో 2 పెట్టేసి మనం బ్యాక్ వచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ సౌండ్. మనకైనా మెసేజ్లు కానీ ఇలా నోటిఫికేషన్స్ అలర్ట్స్ ఇలాంటి ఇచ్చినప్పుడు ఎంత సౌండ్ ఉండాలని చెప్పి. సో ఇవి నేను సౌండ్ 2 సెలెక్ట్ చేశాను. దీంట్లో కూడా మళ్ళీ సౌండ్ లెవెల్ అనేది ఎంత వాల్యూమ్ అనేది మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 సరిపోతుంది, అందుకని ఎక్కువ అయితే మనకి తలగబడి వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు అలర్ట్స్లోకి వచ్చినట్లయితే ప్రజెంట్ నాకేమీ అలర్ట్స్ లేవు. అంటే లైక్ ఈవెన్ టైర్ ప్రెషర్ మనకు తక్కువ ఉన్నా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అలాంటివి మనకి అలర్ట్స్లోకి వచ్చి మనకు కనిపిస్తాయి. పైన ఒక చిన్న నోటిఫికేషన్ లాగా మనకి ఇక్కడ మెయిన్ ఇన్ఫోలో మనకు కనిపిస్తుంది. యాక్చువల్లీ మనం ఏదైతే ఫ్యూల్ ఇన్ఫో పెట్టుకుంటామో దాని మీద మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేమన్నా మనకు చూపిస్తాం. సో డ్రైవ్ ఇన్ఫో కంప్లీటెడ్, టెస్ట్ డన్. ఇంకా నావిగేషన్ ఒకటి మిగిలింది. సారీ, సెట్టింగ్స్లో ఒకటి మర్చిపోయాం మనం. సెట్టింగ్స్లో ఏఎఫ్ఈ ఆటో రిసెట్ అనేది ఇది ఒక మంచి ఫీచర్. ఇది ఏంటంటే లైక్ ఇది యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది మనకి చూపిస్తుంది ఇక్కడ. అంటే జనరలీ మనం యావరేజ్ పెట్రోల్ మనకి రీడింగ్ ఏదైతే చూపిస్తుందో 12 అని 15 అని చెప్పి కిలోమీటర్స్ అని చెప్పి అది పర్ లీటర్కి అది మనం సెట్ చేసుకోవచ్చు. అంటే లైక్ అంటే మనం పెట్రోల్ రీఫ్యూల్ చేసుకున్న ప్రతిసారి నుంచి యావరేజ్ తీసుకోవాలా, లేకపోతే ఇగ్నిషన్ మనం ఆన్ చేసిన ప్రతిసారి తీసుకోవాలా, లేకపోతే ఆఫ్లో పెట్టామంటే మనకు కంటిన్యూస్గా ఇంకొకటే రీడింగ్ ఉంటుంది. ఆఫ్ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. లైక్ కంటిన్యూస్గా ఒకటే ఉంటే మనకి యావరేజ్ అంత తెలియదు. సో బెటర్ ఏంటంటే ఇది ఆఫ్టర్ ఎవ్రీ రీఫ్యూలింగ్ పెట్టుకోవడం మనకు బెటర్. సో మనం ఎప్పుడైతే రీఫ్యూల్ చేసుకుంటామో అప్పటి నుంచి మళ్ళీ కొత్త రీడింగ్ కింద మనకు చూపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి తెలుస్తుంది మనకి. సో లాంగ్ ట్రిప్స్ మనం అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ఇగ్నిషన్ పెట్టుకుంటే మనకి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు మనకి ఎంత వచ్చింది ఆ డీటెయిల్స్ అని మనకు తెలుస్తాయి. ఇవి మెయిన్. వీటితో పాటు నావిగేషన్ కూడా మనకి ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వస్తుంది. సో ఇది దీనికి వెళ్ళినట్లయితే మనం ఇక్కడికి మనకి ఇలా చూపిస్తుంది కదా, దీన్ని మనం ఇక్కడ కింద మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ పాయింట్ రాసుంది. ఇక్కడ చూడండి హోల్డ్ అని చెప్పి ఆ బటన్ ఏదైతే ఎంటర్ బటన్ ఉందో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఫుల్ స్క్రీన్ వస్తుంది మనకి. సో నేను ఇప్పుడైతే హోల్డ్ చేసి పట్టుకున్నాను. సో మనకైతే ఫుల్ స్క్రీన్ వచ్చింది ఇక్కడ. సో ఇది మనకి కంప్లీట్ మ్యాప్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ మ్యాప్ సెట్టింగ్స్ అనేవి ఎలాగనేది నేను ఇన్ఫోటైన్మెంట్ దాని గురించి మళ్ళీ ఇంకో సపరేట్ వీడియో చేస్తాను.
అప్పుడు మీకైతే క్లియర్గా చూపిస్తాను. సో ఇది. అండ్ కమింగ్ టు దీంట్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఇంకా లైక్ ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వెహికల్ ఇన్ఫో మోడ్లో పెట్టేద్దాం దీన్ని, ఫ్యూల్ ఇన్ఫోలో. ఓకే, ఇక్కడ పెట్టేసినట్లయితే మనకి ఈ చివరి చూసినట్లయితే మనకి ఇదైతే మనకి పెట్రోల్ రీడింగ్ది. ఈ చివరి మనకి ఎంత హీట్ ఉంది ఇంజిన్ అని చెప్పి దాన్ని బట్టి మనకి అక్కడ చూపిస్తుంది. దానికి కూడా మనకి అలర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనం చూసినట్లయితే పైన టైం చూపిస్తుంది మనకి. రైట్ సైడ్లో ఈ పైన అయితే మనకి బయట అవుట్ సైడ్ టెంపరేచర్ చూపిస్తుంది. సో ఇవి డీటెయిల్స్. ఇంకా 84 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తుంది. ఇది 10.7 యావరేజ్ ఇస్తుందని చూపిస్తుంది మనకి ప్రజెంట్. ఇది తక్కువగానే చూపిస్తుంది, ఎందుకంటే మోస్ట్లీ నేను కార్ ఆపి వీడియో తీయడానికి ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మనకు మైలేజ్ తక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ దీంతోపాటు మనకి ఇంకేంటంటే లైక్ ఎప్పుడైతే మనం 75 కిలోమీటర్స్ ఆ రేంజ్కి వచ్చేటప్పటికి ఇది ఆటోమేటిక్గా మనకి వాయిస్ అలర్ట్స్ అనేవి ఇస్తుంది. అంటే లైక్ ఫ్యూయల్ మీద తక్కువ ఉందని చెప్పి మనకి కంటిన్యూస్గా ఇగ్నిషన్ ఆన్ చేసిన ప్రతిసారి మనకి మధ్యలో అలర్ట్ అనేది ఇస్తుంది. వీటితో పాటు డోర్ అలర్ట్స్కి వచ్చినట్లయితే లైక్ మనకి డోర్ అలర్ట్స్ అనేవి జనరల్లీ కార్ స్టార్ట్ అయినప్పుడు అయితే డోర్ అలర్ట్ ఏం రావట్లేదు. కార్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ కేస్ డోర్ పడకపోయినా నాకైతే రాలేదు. కానీ మనం కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా లేకపోతే అప్పుడు అలాంటి టైంలో మాత్రం మనకు అలర్ట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. నేను ఇది ఆల్రెడీ వాళ్ళతో చెక్ చేసి వస్తే ఇనిషియల్ స్టేట్లో లేదు, లైక్ మీకు అలాగే వస్తుందని చెప్పి అన్నారు వాళ్ళు. మీకు ఎవరికైనా ఫస్ట్ నుంచి వస్తే నాకు ఒకసారి కమెంట్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆఫ్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ ఆన్ చేసుకుంటే మనకి ఆల్రెడీ ఇదివరకు కార్లో ఉన్నట్టు డోర్ పడకపోతే మనకు ఆటోమేటిక్గా లైక్ లైట్ అనేది జరుగుతుంది మనకి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను డోర్ తీసాను అనుకోండి, డోర్ తీసాను నేను. సో డోర్ తీయడంతో ఆటోమేటిక్గా లైట్ అనేది మనకి వెలిగింది. డోర్ వేయగానే మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోయింది మెల్లిగా. సో ఇది డోర్ మళ్ళీ వేయగానే లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. సో అది ఆన్ చేసి పెట్టుకోవడం బెటర్. సో దాంతోపాటు మనకి ఏంటంటే లైక్ మనకి డోర్ పడకపోతే ఇగ్నిషన్ ఆన్ అయిన స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది యాక్చువల్లీ ఇమేజ్ అనేది. కానీ అది కొంచెం ఇంకెక్కువ డిలే పెట్టుంటే బాగుండేది. తక్కువ టైంలోనే మనకి అది డిసపేర్ అయిపోతుంది మళ్ళీ. సో ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇంకేమైనా ఉంటే మళ్ళీ దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి నెక్స్ట్ అయితే ఒక వీడియో చేస్తాను. సో అది కూడా చూడండి. సో మనకి ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది కదా, అది మన హ్యాండ్ బ్రేక్ వేయడం వల్ల మనకి అక్కడ రెడ్ కలర్లో ఈ మార్క్ అనేది చూపిస్తుంది. సో వీటిలో ఉన్న మొత్తం ఇండికేషన్ సింబల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. మనకి వీళ్ళైతే కొన్ని మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక బుక్ ఒకటిని చిన్న మాన్యువల్ టైపు. సో దాంట్లో మొత్తం క్లియర్గా అయితే ఉంది. నేను అది కూడా కుదిరితే ఇమేజెస్ పెడతాను నేను. సో దాన్ని బట్టి మనకి ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో రైట్ సైడ్లో మనం చూసినట్లయితే గేర్ ఇండికేషన్ కూడా మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ న్యూట్రల్లో ఉందని చెప్పి. ఇదేంటంటే మనం క్లచ్ తొక్కిన ప్రతిసారి ఇది డిసపేర్ అవుతుంది. క్లచ్ మనం ఎప్పుడైతే వదిలేసి గేర్లో ఉంటుందో మనకి నెంబర్స్ మళ్ళీ కనిపిస్తాయి. సో ఇదే కాకుండా మనకి గేర్ అప్ అండ్ డౌన్ చేసుకోమని కూడా మనకి ఇది ఇండికేషన్స్ అయితే చెప్తుంది. సో ఇవి. సో థ్యాంక్ యూ. మీకు వీటితో పాటు ఇంకేమైనా కావాలంటే డీటెయిల్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. యాడర్నెక్స్ రిలేటెడ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. అంతేకాకుండా యాడర్నెక్స్ యాప్ నుంచి లైక్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎలా ఆన్ అవుతున్నాయి ఆఫ్ అవుతున్నాయి అని కూడా ఒక వీడియో అయితే నేను చేశాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.